అండి పన్నగేశ్వరరావు గారు. అందరికీ జయబాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం మరొక విషయంలోకి వెళ్దాం. మనం కొన్ని రోజులు ప్రతి బుధవారం కూడా అవతారుని గురించి, అంటే ఆ లాస్ట్ సహవాసు, గురుప్రసాద్ దర్శనం, ఈ విశేషాలన్నీ కొన్ని వారాలుగా తెలుసుకున్నాం. ఆ సందర్భంగానే ఆ లాస్ట్ డేస్ లో బాబా హఫీజ్ సూక్తులను పెడతారు. ఆ వాటి ఇంపార్టెన్స్ కూడా ఎంతో అన్నది మనకి తెలియపరచాలంటే బాబా ఆఖరి డేస్ లో కంపల్సరీగా ఈ హఫీజ్ సూక్తులు తీసుకొచ్చి తన వద్ద ఉంచుకుంటారు. కాబట్టి ఈ హఫీజ్ సూక్తుల గురించి మనం ఒకసారి మననం చేసుకుందామని అప్పుడే అన్నాను నేను. మళ్ళీ ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఒక్కసారి ఈ హఫీజ్ సూక్తులకి బాబా ఎందుకంత ప్రాధాన్యతనిచ్చారో మరొక్కసారి మనం వివరణలోకి వెళ్దామండి. అంటే ఆ బాబా ఏం చెప్తున్నారు అంటే, ఈ ఈ హఫీజ్ సూక్తుల్ని బాబా ఇంకొద్ది గంటల్లో శరీరం విడిచిపెడతారనగా విధేయత గురించి హఫీజ్ చెప్పిన 3 సూక్తులు వ్రాయబడి ఉన్న ఒక బోర్డుని మండలి హాల్లో నుండి తీసుకొచ్చి తనకు దగ్గరగా ఉంచమని అలోబాత చెప్పారు బాబా. అంత ఈడ్పు బాధలు, శారీరక బాధలు బాబా పడుతున్నా కూడా వాటికి అంత ఇంపార్టెన్స్ బాబా ఇచ్చారు అంటే మనం వీటిని తలుచుకుంటూనే ఉండాలి అని నాకు అనిపించింది. అందుకనే ఒకసారి మనం తెలుసుకున్నా కూడా మరొక్కసారి వీటిని మననం చేసుకుందాం. ఈ హఫీజ్ సూక్తులు అసలు ఏమున్నాయి, బాబా దీని గురించి ఏం చెప్పారు అనడానికి ముందు ఇక్కడ ఏం రాస్తున్నారు అంటే, ఒక ఎండమావి దాహంతో ఉన్నవాడిని ఆకర్షిస్తుంది, కానీ అది భ్రమ అని తన ప్రాణాన్ని నిలబెట్టడానికి కనీసం గుక్కెడి నీళ్ళు ఇవ్వగలిగే సమర్థత కూడా దానికి లేదని ఆ వ్యక్తి అతి త్వరగా తెలుసుకుంటాడు అంటున్నారు బాబా. అదేవిధంగా ఒక అసత్యపు గురువు రకరకాల మార్గాలలో ప్రజలను ఆకర్షించవచ్చు, కానీ నిజమైన గురువు పనిచేసే స్థాయికి అతడు ఎన్నటికీ చేరలేడు. నిజమైన గురువు అతి ఉన్నతంగా జీవించేలాగా ప్రతి వారిని ప్రేరేపించగలడు అంటున్నారు. నిజమైన గురువు ఎలా ఉంటాడో బాబా చెప్పేశారు మనకి. అతని దగ్గర డబ్బు ప్రసక్తి ఉండదు. అతని జీవితం అంతా ఓపెన్ బుక్. ప్రతి దాంట్లోనూ అతను చాలా సహాయ సహకారాలు అందిస్తాడు. ఇట్లా బాబా నిజమైన గురువుని గుర్తించడం ఎలా అంటే కూడా దాని గురించి కూడా చాలా అద్భుతంగా బాబా వివరించారు. బాబా ఏమంటున్నారంటే, ప్రతి ఒక్క హృదయాన్ని నేరుగా తాకగలడు నిజమైన గురువు అంటున్నారు. అదే అబద్ధపు గురువైతే అతను ఎన్నటికీ కూడా ఆ నిజమైన గురువు ఎప్పుడూ కూడా పనిచేసే స్థాయికి ఈ అబద్ధపు గురువు చేరలేడు అంటున్నారు బాబా. ఆ నిజమైన గురువు అతి ఉన్నతంగా జీవించేలాగా ప్రతి వాడిని ప్రేరేపించగలడు. ప్రతి ఒక్క హృదయాన్ని నేరుగా తాకగలడు. ఎందుకంటే ప్రతి ఒక్క హృదయంలోనూ సదా నివసించే ఉండేది ఆయనే గనక అంటున్నారు. మరి అటువంటి నిజమైన గురువుకు బానిసగా ఉండడం అంటే అంతకంటే మించిన అదృష్టం ఇంకేమీ ఉండదు. కాబట్టి బాబా ఎందుకు మండలి సభ్యుల్ని అటువంటి మండలి సభ్యులు ఎందుకు బాబా మనందరికీ కూడా మార్గదర్శకాలని, వాళ్ళకి మంజిలీంలో కూడా ఈ ట్రైనింగ్ పీరియడ్ అని బాబా ఎంతలాగా తర్ఫీదు ఇచ్చారు అంటే, వాళ్ళు మనకు ఆదర్శప్రాయులు. అంటే ఒక గురువుకి, ఒక భగవంతుడికి, అవతారుడికి సర్వార్పణ అయితే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఇక ప్రతీదీ కూడా ఇంకా తను మన ధనాలు అంటారు చూసారా, అలా సర్వార్పణ అయిపోవాలి. ఇంకా వాళ్ళ గురించి ఆలోచన ఉండదు. మనకి చదువుతూ ఉంటాం, మనం తెలుసుకుంటూ ఉంటాం మండలి గురించి. ఒక ఎరిచిని చూడండి, బావుని చూడండి, మెహరాన్ చూడండి, మణిని చూడండి. వాళ్ళకంటూ వాళ్ళ జీవితాలు ఏమీ ఉండవు. అంతా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాము అంటే బాబాయే వాళ్ళ జీవితాల్లో ఉంటాయి. కాబట్టి అదృష్టవంతులైన బానిసలు అంటారు మండలి వాళ్ళని. అందరికీ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచి ఉన్నారు మండలి వారు అని చెప్తున్నారు. నిజమైన గురువు లేదా అవతారునికి బానిసగా ఉండాలనుకునే వ్యక్తి ఎంతటి విధేయత కలిగి ఉండాలో పర్షియన్ కవి అయిన హఫీజు తన రచనల్లో భాగంగా స్పష్టంగా తెలిపారు. ఇతను కవి మాత్రమే కాదు, సద్గురువు కూడా అని బాబా ఈ హఫీజ్ గురించి చెప్పారట. మనం కవి కిందే చూడకూడదు, ఇతను సద్గురువు కూడా అని చెప్పారట హఫీజు మహాకవి గురించి. బాబా ఇతని రచనలను చాలా ఇష్టపడేవారు. తన మండలి వారితో వాటిని తరచుగా చదివించుకుని వినేవారు. అంతేగాక వాటి అర్థాన్ని కూడా వారికి వివరిస్తూ ఉండేవారు. వాటి గురించి బాబా ఒకసారి ఏమన్నారంటే, ఒక సామాన్య పాఠకుడికి ఇవి ఒట్టి గుళ్ళల్లా కనిపించవచ్చు.
మనం చదువుకుందామండి. ఈ హఫీజ్ సూక్తులకు మెయిన్ చదువుకుని ఆ లోతుల్లోకెళ్దాం. అంటే కొంచెం వివరణలోకెళ్దాం. బాబా ఏం చెప్తున్నారు? ఈ హఫీజ్ సూక్తులన్నీ కూడా ఒక సామాన్య మానవుడికి ఒట్టి గుళ్ళల్లా కనిపిస్తాయి. కానీ నా దృష్టిలో అవి దివ్య సాగరంలోని మంచి ముత్యాలు అంటున్నారు బాబా. అతనిలాగా ఎవ్వరూ రాయలేరు అని బాబా ఖచ్చితంగా హఫీజు మహాకవి గురించి చెప్పారు. అండ్ ప్రతిసారి హఫీజ్ కవితలనే చెప్తూ ఉండేవారు, వివరణలిస్తూ ఉండేవారు. కాబట్టి బాబా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, ఆఖరి గడియల్లో అంటే కొద్ది గంటల్లో తన శరీరాన్ని, భౌతిక శరీరాన్ని త్యాగం చేస్తారు అనగా, ఈ హఫీజ్ సూక్తులను తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నారు. అంటే వీటికి ఎంత ఇంపార్టెన్స్ బాబా ఇచ్చారు అంటే, వీటి లోతులు, వీటిని మనం ఎంత శ్రద్ధగా తెలుసుకోవాలి, తలుచుకోవాలి. ఫస్ట్ ఈ 3 సూక్తుల్లో మొదటి సూక్తి హఫీజు మహాకవి చెప్పింది ఏంటంటే, ఒక అదృష్టవంతుడైన బానిస మాదిరిగా ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా గురువు చెప్పిన ప్రతి ఆదేశాన్ని అమలుపరచుము అంటున్నారు. అంటే ఒక బానిసగా నువ్వు గురువు దగ్గరికెళ్ళిపోతే, అతడు చేసే ప్రతి చర్యని ఎందుకు, ఏమిటి, ఎలా ఇలాంటి ప్రశ్నలేమీ లేకుండా ఒక అదృష్టవంతుడైన బానిసగా ప్రతి ఆదేశాన్ని అమలుపరచు అన్నాడు హఫీజు మహాకవి. ఇక రెండోది ఏం చెప్తున్నాడు అంటే, గురువు నుండి విన్న దానిని తప్పు అని ఎప్పుడూ చెప్పవద్దు. ఎందుకంటే ఆయనను అర్థం చేసుకోలేని నీ యొక్క అసమర్థతలోనే లోపం ఉంది అంటున్నాడు. ఒకవేళ బాబా ఏదైనా చెప్పారనుకోండి, బాబా మౌనం వదిలేస్తాన్నారు, మౌనం మాట్లాడతానన్నారు, ఎందుకు మాట్లాడలేదు, రహస్య గ్రంథం ఎందుకు ఓపెన్ చేయలేదు, ఇవన్నీ మనకు అనవసరం. బాబా ఏం చెప్తున్నారు, ఏం చేయమంటున్నారు అదొక్కటే మనకి ఇంపార్టెన్స్. అంటే నిజమైన ప్రేమికులు, నిజమైన బానిసలు, నిజమైన సర్వార్పణ 7 రియాలిటీస్ అందుకే బాబా ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే కనుక నువ్వెలా ఉండాలి? గురువు చేసిన దానిని తప్పు అని ఎన్నడూ చెప్పవద్దు. ఎందుకంటే ఆయనని అర్థం చేసుకోలేని నీ యొక్క అసమర్థతలోనే లోపం ఉంది అంటున్నారు. అంటే తెలివి, బుద్ధి అందుకే బాబా మనసు కాదు హృదయంతో ఆహ్, ఆలోచించమన్నది. హృదయానికి దగ్గరగా ఉన్నాను అని హృదయానికే ఇంపార్టెన్స్ ఇవ్వండి అని బాబా ఎక్కువ తరచూ చెప్పేది హృదయం గురించి. ఇంక మూడోది హఫీజ్ మహాకం అంటున్నాడు, అజ్ఞానం నుండి నన్ను విడుదల చేసిన నా గురువుకు నేను బానిసను. అతను ఏమి చేసినా తత్సంబంధికులందరికీ అత్యంత ప్రయోజనం చేకూరుతుంది. అంటే ఆ భగవంతుడు అవతారుడుగా కిందకి దిగి వస్తే ఒక్క మానవాళికే కాదండి, యావత్ సృష్టికి అంటారు. అందుకే మన సకల చరాచర అని పాడుకుంటాం నమో మెహర్ బాబాలో కూడా. ఆయన ఒక్క మానవాళికి, ఒక్క ప్రదేశానికే పరిమితం అవడు. యావత్ సృష్టికి మేలు కలిగించడం కోసం చేసే చర్య అది అని గమనించమని చెప్తున్నాడు హఫీజు మహాకవి. ఆయన ఏం చేసినా కూడా యావత్ సృష్టికి సంబంధించిందై ఉంటుంది అని చెప్తున్నాడు. అత్యంత ప్రయోజనకరమవుతుంది అని హఫీజు మహాకవి చెప్తున్నాడు. మరి మొదటి దాని గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు హఫీజు మహాకవి? ఒక అదృష్టవంతుడైన బానిస మాదిరిగా ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా గురువు చెప్పిన ప్రతి ఆదేశాన్ని అమలుపరచుము. అంటే మనకిక్కడ ఏమర్థమవుతుంది? అంటే బాబా విధేయత చూపించమంటారు కదా! ప్రేమ కన్నా విధేయత గొప్పది, విధేయత కన్నా సర్వార్పణ గొప్పది అన్నారు. అంటే విధేయతకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు బాబా అన్నది మనం చాలా సంఘటనలు తెలుసుకున్నామండి. ఈ విధేయతలో రకాలు కూడా బాబా చెప్పారు. విధేయత గురించి బాబా ఇచ్చిన ఒక అద్భుత సందేశం ఉంది. ఆ బాబా ఏమంటారంటే, మీరు నా పట్ల చూపించవలసిన విధంగా విధేయత చూపడం మీకు అసాధ్యమేనని నాకు బాగా తెలుసు. అందుచేతనే విధేయత యొక్క ప్రాధాన్యతను మీకు తెలియజేస్తూ పదే పదే చెబుతూ ఉంటాను. మీరు నిండు హృదయంతో విధేయతను చూపించేలా నేను మీకు సహాయపడుతూ ఉంటాను. మీ ప్రియతముడు ఏది చెబితే అది చేసి మీరు విధేయతను చూపినప్పుడు, అది ఒకవేళ ఇష్టం లేకుండా అట్టి విధేయతను చూపినా సరే, మీరు ఎవరి పట్ల విధేయతను చూపుతున్నారో ఆ ప్రియతముని మీదే దాని బాధ్యత పడుతుంది. ఎంత సులువు చేసేసారో చూడండి బాబా. ఇక్కడ కూడా మన మండలి వాళ్ళే ఆదర్శం. ఎందుకు, ఏమిటి అని అడిగేవారు. బాబా పలానా చోటకెళ్ళమంటే ఎళ్ళిపోయేవారు అంతే. అయ్యో! జేబులో డబ్బులు లేవు. అక్కడ ఎవరికెళ్ళి అడగాలి? అసలు ముఖ పరిచయం ఉండదు. అసలు తెలియని ప్రదేశంలో వాళ్ళని ఏమడగాలి? ఇలాంటి క్వెషన్ ఏమి ఉండేది కాదండి. బాబా వెళ్ళమన్నారు వెళ్ళేవారు. అంతే, అది ఆ బాధ్యత బాబాదయిపోయేది. వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి మండలికి మీకేమైనా సహాయం కావాలా? మీకేమైనా రైలు టికెట్లు కావాలా? భోజన సదుపాయం కావాలా? అని ఎందుకడిగారు?
అంటే వాళ్ళ ఎందుకు ఏమిటి అడగకపోవడం వల్ల పరిపూర్ణ విధేయత చూపించడం వల్ల ఆ బాధ్యత బాబా తీసేసుకుని వాళ్ళే ఎదురొచ్చి వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. అది గొప్ప ఉదాహరణ కదా! ఇంతకన్నా ఇంతకన్నా ఉదాహరణ మనకేముంటుంది? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ ఫీజు మహాకవి? అలాంటి విధేయత చూపించండి అంటున్నాడు. అందుకని బాబా అంటున్నారు, అట్టి విధేయతను భక్తి భావంతో లేదా గౌరవంతో లేదా తప్పనిసరి లేదా గత్యంతరం లేక చూపించడం కొన్ని సందర్భాలలో జరుగుతుంది. కొన్ని సమయాలలో ఇష్టంతో, ప్రేమతో, ఆరాధనతో విధేయత చూపిస్తారు. కాబట్టి ఈ విధేయతలో రకాలున్నాయి అంటున్నారు బాబా. అవేంటో మనకు తెలుసు. సైనికుల విధేయత అంటే దేశ రక్షణ కోసం సర్వాన్ని వదిలేసి అంతటి త్యాగం, విజయమో వీర స్వర్గమో అన్నట్టు ఒక సైనికుడు చూపించే విధేయత. అదే వేతనానికి పనిచేసే సేవకుని విధేయత. అదెంతవరకు ఆఫీసులో ఉన్నంత సేపే విధేయత. బయటికొచ్చాక ఏముండదు. అది డబ్బుతో కూడుకుంది. అదే ధ్యానములో విధేయత. అంటే పూర్వకాలంలో ఏంటి ఆహ్, దాస్యము సారీ ధ్యానం కాదు. దాస్యము అంటే బానిస. అంటే పూర్వకాలం ఏం చేసేవారు అప్పులుండిపోయేవారు తండ్రులు, తాతలు. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేసేవారు చిన్నప్పటి నుంచే. తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో పడేసేవారు వాళ్ళ ఇళ్ళలో. ఇంకా ఈ జీవితాంతం వాళ్ళు తిండి ఒకటే పెట్టేవారంతే. పట్టిచ్చేవారు కాదు, డబ్బులిచ్చేవారు కాదు. జీవితాంతం అంటే ఇష్టం లేకపోయినా బానిసత్వం అన్నమాట. అలాంటి బానిసత్వం. కానీ ప్రేమికుని విధేయత అంటున్నారు. 4 రకాలున్నాయి. సైనికుని విధేయత, డబ్బు అంటే పని చేస్తూ డబ్బు సంపాదిస్తూ విధేయత, దాస్యములో విధేయత, కానీ ప్రేమికుని విధేయత కూడా మీరు తెలుసుకోండి అంటున్నారు బాబా. ఇదే నిజమైన విధేయత అంటున్నారు. ఇది ఇష్టాపూర్వకంగా చూపించే విధేయత. దీనికి రుసుము గాని, పరిహారం గాని ఉండదు. ఇందులో ప్రతిఫలం ఆశించడం అనేది కూడా ఉండదు. ప్రేమ మాత్రమే ఉంటుంది. హృదయపూర్వకమైన ప్రేమ ద్వారా ప్రేరేపించబడేదే ఇష్టాపూర్వకమైన విధేయత అంటున్నారు. బాబా ఇలాంటి విధేయత మన నుండి ఆశిస్తున్నారు. ఇసుమంత ఉన్నా చాలు మనం పాట కూడా పాడుకుంటాం. ఇసుమంత నీ ప్రేమ అని. ఆ ఇసుమంత ప్రేమ కూడా ఇవ్వడానికి మనం అవకాశం ఇవ్వట్లేదు ప్రభువుకి. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు అంటే బాబా అంటున్నారు విధేయత యొక్క ప్రాధాన్యత గురించి ఈ ప్రేమాశ్రమ బాలురకు కూడా బాబా చెప్పారు. బాబా ఏమంటున్నారంటే, నేను చెప్పేది వినండి. మీరు తప్పులు చేస్తే ఒకసారి కాదు, 1000 సార్లైనా నేను మిమ్మల్ని క్షమిస్తాను. కానీ నేను చెప్పినట్లు చెయ్యడానికి మీ శాయశక్తులా ప్రయత్నించండి. మీరు నాకు విధేయులుగా ఉన్నట్లయితే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ముందుకు వెళ్ళేటట్లు నేను చూస్తాను. అదెలాగంటే, ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ, ఒక రాయిని తీసి నోట్లో పెట్టుకోవడం. అతడి తల్లి చూసిందనుకోండి, అది చూసి ఆ తల్లి అంటీ ముట్టనట్లు, తనకు సంబంధం లేనట్టు ఉండగలదా? ఆ బిడ్డ నుండి ఆ రాయిని తీసివేయడానికి ఆ తల్లి తాను చేయగలిగినదంతా చేస్తుంది. అవసరమైతే ఆ బిడ్డను 2 దెబ్బలు వేయడానికి కూడా ఆమె వెనుకాడదు. అదే విధంగా నేను విశ్వానికే తల్లిని అంటున్నారు బాబా. అసలు ఎంత చక్కగా చెప్పాడండి ఈ అవతారంలో తండ్రి. అంటే ఎంత దగ్గరతనమో ఆయన చెప్పిన ప్రతీదీ కూడా యెస్ బాబా, యెస్ బాబా అనే అనిపించేస్తూ ఉంటుంది మనకి. కానీ మాయకి మమేకమైపోవడం వలన మళ్ళీ అటువైపు వెళ్ళిపోతూ ఉంటాం. వింటున్నంత సేపు, చదువుతున్నంత సేపు, చెబుతున్నంత సేపు కూడా యెస్ బాబా ఇది ఆచరించేయాలి అనిపించేస్తుంది మనందరికీ కూడా. కానీ అటువైపు అడుగులు కొంచెం ఎక్కువ వేయడం వలన బాబా వైపు అడుగులు తక్కువైపోతున్నాయి మనకి. అందుకనే ప్రయత్నం, ప్రయత్నం అంటారు బాబా. మీరు ప్రయత్నం చేయండి. ఒక అడుగేయండి. 9 అడుగులు నేను మీతో పాటు వేసి మొత్తం గమ్యాన్ని చేరుస్తాను అంటున్నారు. అలాగే బాబా ఎంత చక్కగా చెప్తున్నారు. మీరు 1000 సార్లు తప్పులు చేసినా నేను క్షమిస్తాను. కానీ నేను చెప్పినట్లు చేయడానికి శాయశక్తులా ప్రయత్నించండి. మనం ప్రయత్నించకుండానే తప్పులు చేసేస్తూ ఉంటాం. బాబా ఎంత చక్కగా, అద్భుతంగా కరుణామయుడు అనిపిస్తున్నాడు ఈ చిన్న మాటలో. మీరు 1000 సార్లు తప్పులు చేసినా నేను క్షమిస్తాను. కానీ నేను చెప్పినట్లు శాయశక్తులా అసలు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండానే నేను చేయలేను బాబా అంటే ఎలా? కాబట్టి మీరు నాకు విధేయులుగా ఉన్నట్లయితే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ముందుకు వెళ్ళేటట్లు నేను చూస్తాను. ఎలా చెప్తున్నారు బాబా? ఒక తల్లి పిల్లాడితో చెప్తున్నారు. ఒక పిల్లాడు రాయి నోట్లో పెట్టుకుంటే తల్లి ఊరుకుంటుందా? కేర్ టేకర్ అయితే వదిలేస్తుంది పోతే పోనీ అని. కానీ తల్లి అలా ఊరుకోదు. 2 దెబ్బలేసినా సరే ఆ రాయిని నోట్లోంచి తీస్తుంది. వాడికి బాధ కలిగినా సరే ఆ సమయానికి ఆ బాధ అవసరం. ఆ రాయి బయటకొచ్చేస్తే వాడికి ప్రాణగండం ఉండదు.
వాడికి దెబ్బలెయ్యాలి, వాడికి దెబ్బ తగులుతుందంటే వాడికి ప్రాణగండం వస్తుంది. అలాంటిదే నాది అంటున్నారు బావ. ఆ 2 దెబ్బలకి మీరు భయపడిపోకూడదు అంటున్నారు. కాబట్టి నేను విశ్వానికే తల్లిని, మీరు మార్గం తప్పిపోతుంటే మరలా సన్మార్గంలో పెట్టే బాధ్యతను నేను తీసుకుంటాను. నా చెయ్యి పట్టుకునే ఉండండి. ఆ మార్గంలో మీకు నేను దారి చూపిస్తాను. నాకు విధేయత చూపిస్తే కదా నేను సులువుగా మిమ్మల్ని గమ్యం చేర్చగలను అని బాబా చెప్తున్నారు. అంటే ఎన్ని సార్లు తప్పిపోయినా ఇప్పుడు ఆయన కొంగు అందుకే బాబా మూడో ప్రార్థనలో అంత అద్భుతంగా ఒక చంటి పిల్లాడి ప్రతి ఆత్మని ఒక చంటి పిల్లాడిలా ముద్దించారేమో అనిపిస్తుందండి బాబా నిజంగా. అంటే ప్రతీది ఉదాహరణలతో ఇలా ఉంటే, ఇలా చేస్తే ఎంత తపన పడ్డాడో మనకి మెహప్రభు చరిత్ర అవగతమవుతూ ఉంటుంది చదువుతున్నంత సేపు గూడా. మా భగవంతుడు చేరే మార్గాలు, హౌ టు లవ్ గాడ్, మై విష్, నా రియల్ హ్యాపీనెస్ అంటే ప్రతీది, ప్రతి సందేశంలో కూడా ముద్దించాడు బాబా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం చేసేస్తూనే ఉంటాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను, నాది, నాది తప్ప అసలు భగవంతుని దశ తిరగం. ఏదైనా ప్రార్థన చేసేస్తాం, ఇలా వింటాం, మర్చిపోతాం, మళ్ళీ మాయమేం వెళ్ళిపోతాం. ఎందుకు? మన అదృష్ట భాగ్యం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా ఇలా వింటూ ఉండడం వల్ల అటువైపు కొంత అడుగులు వేస్తున్నామనే ఘంటాపథంగా మనం ఒప్పుకోవచ్చండి. ఎందుకంటే మన మనసుకి తయారు చేస్తున్నాం నెమ్మదిగా. భావాన్ని అలవాటు చేస్తున్నాం. దానివల్ల వినడానికి ఇష్టపడుతున్నాం. వినడానికి ఇష్టపడితే ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగితే అన్నిట్లికి ఆయన ఇచ్చకు తల ఒగ్గుతాం. ఏం జరిగినా తండ్రి నీ ఇచ్చ అనడానికి అవకాశం ఉంటుంది. ఇంత ఉంటుంది. అందుకని బావ నా చెయ్యి పట్టుకుని ఉండండి. నా కొంగు పట్టుకుని ఉండండి. అధికాధికంగా నన్ను ప్రేమించండి. ఇంతలా బాబా చెప్తున్నారు అంటే బాబా చూపిన మార్గంలో జీవిస్తూ, ఆయన ఎడల విధేయులుగా ఉంటూ, ఆయనని సంతోషపెట్టవలసిన తరుణం వచ్చేసిందని మీరు గమనించండి అంటున్నారిక్కడ. అంటే ఇంక అటువైపు అడుగులేస్తున్నాము అంటే, ఆయన్ని ప్రేమిస్తున్నాము అంటే, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అంటే ఇంక అంతకన్నా ఏముంది? అదే అధికాధికమైన ప్రేమ అంటున్నారు బాబా. ఇక్కడ హఫీజు మహాకవి దాంట్లోనండి ఒక కథ చెప్పారు. అది కొంచెం మనందరికీ తెలుసు. కొంచెం సింపుల్‌గా అంటే ఎండింగ్ తెలుసుకుంటే కథ కథగానే వినేస్తున్నాం తప్ప, ఆ ఎండింగ్ ఎలా తీసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇదేంటంటే మహమ్మద్ గజనీ దర్బార్‌లో ఒక బానిస ఉంటాడు. అతని పేరు తర్వాత గుర్తు చేసుకుంటాను. అతను ఒక వజ్రాన్ని సభలో పెట్టి, ఈ వజ్రాన్ని పగలగొట్టమని అడిగితే రాజులు, జైవ మంత్రులు కూడా జైవం అండి. జైవ ఆయాస్ అండి. ఆ! ఆయాస్. అతను, అతను అతనంటే అందరికీ పడదమాట. రాజు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నాడు. ఎందుకిస్తున్నాడు అంత ఇంపార్టెన్స్ అందరికీ కోపం ఉంటే, అతను ఎలాంటి వాడో తెలియజేయడం కోసం రాజు ఏం చేస్తాడంటే, ఆ రాజముద్రికను తీసుకొచ్చి, ఆ వజ్రాన్ని తీసుకొచ్చి దర్బారులో పెట్టి దాన్ని పగలగొట్టమంటాడు. ఎవ్వరూ కూడా పగలగొట్టరు. ఎందుకంటే ఎంతో మంది ప్రాణ త్యాగానికి గుర్తది. కాబట్టి మేము పగలగొట్టమంటే పగలగొట్టమంటారు. అప్పుడు రాజంటాడు, "సరే మీరెవరు చేయట్లేదు కదా!" అని చెప్పి ఆయాజుని పిలిచి పగలగొట్టమంటే, ఇంక వేరే ఆలోచన ఏం చేయడు. దీన్ని పగలగొట్టాలా? యొద్దా? ఎందుకు? ఇంకేమి ఆలోచించకుండా వెంటనే, వెంటనే తునాతునకలు చేసేస్తాడు. సభలోని వారంతా కూడా ఆయాజు తొందరపడి తప్పు చేశాడని అతనిపై కోపగించుకుంటారు. రాజుకి సరైన సలహా ఇవ్వడం మానేసి, నువ్వు కూడా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తావా అని ప్రతి ఒక్కరు అవకాశం వచ్చింది కదా! ఇన్నాళ్ళు ఆయాజు మీద బోలెడు కోపం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి వాళ్ళు ఆయాజుని తిట్టిపోస్తారు. ఆయాజు ఎంతో వినయంగా వారితో ఇలా చెప్తాడు. నేను రాజుకు బానిసను. బానిసగా ఉండాలని నిర్ణయించుకున్న వారికి యజమాని ఆదేశించినప్పుడు ఎందుకు ఇలా చెబుతున్నారు? ఇదేమిటి ఇలా చేయమంటున్నారు? అని ప్రశ్నించే అధికారం గాని, అర్హత గాని ఉండవు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను అని చెప్తున్నాడు సభలో. అంటే ఆయన యొక్క క్యారెక్టర్ తెలియజేయడం కోసమే రాజు ఈ పరీక్ష పెట్టాడు. కానీ జనాలెవరికీ అది అర్థం కావట్లే. కానీ ఆయాజే చెప్తున్నాడు. ఒక బానిసగా ఆయనకి నేనయిపోయాక ఇంకక్కడ ప్రశ్నలుండవు. చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ రా బానిస చెప్తున్నాడింకాను. రాజ్యంలోని ప్రతి ఒక్కరి మేలు కోరుకునేటువంటి నా ప్రభువు ఇలా చెబుతున్నారంటే దానికి తప్పనిసరిగా తగిన కారణం ఉండి తీరుతుంది అంటున్నాడు. అసలు ఎంత అద్భుత అవగాహన! భగవంతుడి గురించి, అవతారాల గురించి ఇలాంటి అవగాహన ఉంటే అండి, అసలు జీవితంలో సమస్యలు సమస్యలే కావు అనిపిస్తుంది మనకి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ప్రతి ఒక్కరి మేలు కోరే ప్రభువు ఇలా చెప్పాడు నాకు. దానికి తప్పనిసరిగా తగిన కారణం ఉండి తీరుతుంది. అదేమిటని అడగడం ఆయనను, ఆయన స్థాయిని అవమానించడమే అవుతుంది.
మనం చాలా ఈజీగా బాబా మీద అడిగేస్తూ ఉంటాం. మౌన విరమణ చేస్తానన్నారు. ఎప్పుడు చేయలేదు. ఆ రహస్య గ్రంథం ఎక్కడ పెట్టారు? గాంధీ మహాత్ముడితో ఇలా ఏం మాట్లాడారు? ఆయన చదివాడు కానీ మనం ఎందుకు చదవకూడదు? లేతే మెహ్రా వాళ్ళ గురించి అసలు చాలా ఈజీగా అసలు ఎలా అనగలుగుతున్నాం? ఆ చొరవ ఆయన ఇవ్వడం వల్ల. మనది రాక్షస ప్రేమ అంటారు. అందుకే తోట నాగేశ్వరరావు గారు. మనది ఎలాంటి ప్రేమంటే రాక్షస ప్రేమట. ఆంధ్రులు హారతులిచ్చేసి బావ కనురెప్పలు కాలిపోతున్నాయన్న కూడా లేకుండా ఆ బాధని భరించాడు తండ్రి. గబగబా అండలి వచ్చి చెయ్యి అడ్డు చేసి వెనక్కి తోసారట. కాబట్టి అలాంటి ప్రేమ మనది. మనకేం అర్థమవుతుంది? కానీ ఆయాజ్ ఎంత చక్కగా చెప్తున్నాడు. అదేమిటని అడగడం ఆయనను, ఆయన స్థాయిని అవమానించడమే అవుతుంది. నిజంగా అలా అవ్వడం వల్లే కదండీ హైయెస్ట్ ఆఫ్ ది హై బాబా నేను హైయెస్ట్ ఆఫ్ ది అని తెలియబరుచుకునేలా మనం ప్రవర్తించడం వల్లే చాలా బాధతో ఇచ్చిన సందేశం అండి. హైయెస్ట్ ఆఫ్ ది హై. అంటే తననెవరో తాను చెప్పుకోవాల్సిన స్థితికి భగవంతుని మనం తీసుకొచ్చేసాం. అది అవమానమే అంటున్నాడు. ఆయాజతే. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన రాజ్యంలోని ప్రజలందరి సంతోషాన్ని, మేలుని ఆశించే జరిగిందని ఖచ్చితంగా నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే అన్ని పొరుగు రాజ్యాలు కోరుకునే ఈ వజ్రం మన రాజ్యంపై దండయాత్ర జరగడానికి కారణమవుతుంది. దానివల్ల ప్రజల శాంతికి భంగం కలుగుతుంది. అలా జరగకుండా ప్రభువిచ్చిన ఆదేశం కాపాడింది అని నేను నిజాయితీగా భావిస్తున్నాను. ఎంత ఆలోచన చేశాడో చూడండి. అంటే ఆయన మీద ఆధారపడి జీవిస్తే ఆయన అవగతమవుతాడండి. అధికాధికమైన ప్రేమ అవుతుందంటే ఆ లోతుల్లోకెళ్తుంది. అప్పుడు ఎందుకు? ఏమిటి? ఎలా? నాకే జరగాల? నాకే ఎందుకిలా జరిగింది? అనే ప్రశ్న అన్నది ఉండదనమాట. అందుకే ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. అసలు నేనడగను. ఒక బానిసన్నవాడు అలా అడగకూడదు. రాజు ఏం చేసినా ప్రజల మేలు కోసమే చేస్తాడు. ఆ వజ్రం పగలగొట్టడం వల్ల ఏమైంది? మన రాజ్యం సేఫ్ సైడ్ అయిపోయింది. లేకపోతే అది పగలగొట్టకపోతే మన రాజ్యంలో యుద్ధాలు, ప్రజలకు అశాంతి, ఎన్నో ఘోరాలు జరిగేవి అని చెప్తున్నాడు. అలా జరగకుండా ప్రభు ఇచ్చిన ఆదేశం కాపాడిందని నేను నిజాయితీగా భావిస్తున్నాను. అంటే మన రాజ్యంపై దండయాత్ర జరగడానికి కారణమవుతుంది. దానివల్ల ప్రజల శాంతికి భంగం కలుగుతుంది. ఆ పరిస్థితులు కలగకుండా ప్రభువు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అందుకే నేను నిజాయితీగా ప్రభుని ఆహ్, నమ్ముతున్నాను, ప్రేమిస్తున్నాను, బానిసనవుతున్నాను అని చెప్పి హఫీజు మహాకవి ఈ ఉదంతానికి తగ్గ కథని బాబా చెప్పారండి. అంటే బాబా అంటున్నారు, అతని విధేయతకి రాజు ఎంతో సంతోషించాడు. ఆయాజ్ అంటే తనకు ఎందుకు అంత ఇష్టమో ఈ సంఘటన ద్వారా రుజువు చేశారు అని చెప్పి ఈ హఫీజు మహాకవి చెప్పిన ఆహ్, సూక్తికి బాబా ఈ ఆయాజ్ కథ చెప్పారట. అంటే మనకి ఇవన్నీ ఏమవుతాయంటే ఒక సంఘటన, ఒక సందేశం చదివేసి వదిలేయడం కాకుండా దానికి సంబంధించి బాబా ఏవేవి చెప్పారో ఒక లార్డ్ మెహర్ చూడడమో, లేతే పెద్దలు చెబుతున్నప్పుడు వినడమో, ఇట్లాంటివి పట్టుకుంటే మన మనస్సు, మన హృదయం గట్టిగా పట్టుకుంటుందండి. అప్పుడు మనం బాబా ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నలన్న ఉండవు. ఈ అడగడం వల్ల ఏమవుతుంది మనకు నష్టమే కలుగుతుంది. ఆయన స్థాయిని కింద పరిచినట్టు అవుతుంది. మనకు నమ్మకం, విశ్వాసం పోతుంది. ఎన్ని సార్లు ప్రార్థనలు చేస్తే ఏంటి, ఎందుకు అధికాధికంగా అని మనం ప్రార్థనలు చేయడం ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారిక్కడ? అందుకే బాబా ఒక రామదాస్ కళ్యాణ్ గురించి చెప్పినా, ఈ హఫీజ్ కవి సూక్తుల్లో అయాజ్ గురించి చెప్పినా, దానికి కారణం, లోతులు అదే అన్నమాట. కాబట్టి హఫీజ్ మహాకవి చెప్పిన ఆ సూక్తిని బాబా ఎందుకు ఆ గదిలో పెట్టారో ఇప్పుడు మనకి అవగతమవుతుంది. అంటే ఒక భగవంతుడిని, ఒక గురువుగా, తల్లిగా, తండ్రిగా భావించిన అవతారుడికి మనం ఎంత విధేయత చూపించాలి, ఆ విధేయత చూపించడం వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుంది, మన ఆత్మ ప్రయాణం ఎంత సులువుగా వెళ్ళిపోతుంది ముందుకి. జీవితాన్ని సాధారణంగా భగవంతుణ్ణి సీరియస్‌గా తీసుకోవడానికి కూడా దోహదపడుతుందండి ఈ విధేయత. అసలు అందుకే ప్రేమికుని విధేయత అని చాలా స్పష్టంగా బాబా చెప్పారు. విధేయతలో 4 రకాలున్నాయి. ప్రేమికుని విధేయత అని చెప్పి కూడా బాబా చాలా స్పష్టంగా ప్రేమికుని విధేయతలో ఏముంటుంది? మరొక్కసారి తెలుసుకుందాం. ఇదే నిజమైన విధేయత అంటున్నారు. ఇది ఇష్టాపూర్వకంగా చూపించే విధేయత అంటున్నారు. దీనికి రుసుము గాని, పరిహారం గాని ఏమీ ఉండదు. ఇందులో ప్రతిఫలం ఆశించడం అనేది కూడా ఉండదు. ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంది. వెంటనే మనకి మండలి గుర్తు రావాలి. వాళ్ళసలు ఏమి ఆశించారు వాళ్ళు? ఒక కీర్తి ప్రతిష్టలు, ఒక మోక్షం, ఒక డబ్బు ఏదీ ఆశించలేదు. ఒక చంటి పిల్లాడిని తల్లిదండ్రులు చూసుకున్నట్టుగా బాబాని చూసుకుని బాబాకే సర్వస్వమని ఒకసారి బాబా అలా మురికి కాలువలో పడిపోతే
భావాన్ని క్లీన్ చెయ్యాలనే తపన తప్ప తనెంత మురికిలో మునిగిపోయాడు, తన బట్టలెలా ఉన్నాయి చూసుకోలేదు ఇరచి. అప్పుడు బాబా అంటారు, "ఏంటి నిన్ను నువ్వు చూసుకోవా? నా సేవలోనే గడిచిపోతుందా?" అంటే, "బాబా నువ్వు హ్యాపీగా, నువ్వు సంతోషంగా ఉంటేనే నాకదే సంతోషం" అంటాడు. అప్పుడు బాబా చెప్తారు, "ఈ జీవితం అనే మురికిలోంచి నేను వెంటనే నిన్ను పైకి లాగుతాను. నేను పైకి లిఫ్ట్ చేస్తాను" అని చెప్తారు. అంటే ఆయన మీద ఆధారపడితే ఎన్ని లాభాలు ఉన్నాయి అన్నది మనకి అవగతమవుతూ ఉంటుందండి. అసలు 'మెహర్ ప్రభు చరితం' మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. పెద్దలు చెప్పేవి విన్న సబ్జెక్టే గదా! ఇంకోసారి వినడం ఎందుకు అని ఫోను దూరం పెట్టేసి పనులు చేసుకునేవాళ్ళు కూడా ఉంటారు. అది నా విషయంలో కూడా నేను కూడా చెప్తున్నానండి సభాముఖంగా. ఎందుకంటే ప్రతి విషయం కూడా తలుచుకోవాలి, తెలుసుకోవాలి, స్మరించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ ఏమవుతాయంటే ఆయన్ని అధికాధికంగా ప్రేమించడానికి అవకాశమవుతుంది. ఒకసారి వినేస్తాం. ఒక పాయింట్ అర్థమవుతుంది. ఇంకోసారి వింటాం. ఇంకో పాయింట్ పట్టుకుంటుంది మన మనస్సు. ఎందుకంటే మనసు రకరకాలుగా పట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి అద్భుతంగా పట్టుకుంది. ఇంకోసారి అయ్యో! ఇందులో ఏమి అర్థం కాలేదే అనిపిస్తుంది. మళ్ళీసారి వింటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి పట్టుకుంటుంది. అందుకని బాబా కూడా ఛార్జింగ్ అన్నారండి. ఎందుకు నేను చెప్పేసి ముగించేస్తాను. రెండో సందేశం మళ్ళీ వారం తెలుసుకుందామండి. ఎందుకంటే ఛార్జింగ్ అవ్వాలి మీరు అన్నారు. రీచార్జ్ అవ్వాలి. మన ఫోన్‌కే చూడండి అయిపోతే వెంటనే పెట్టేస్తున్నాం రీచార్జ్. అలా బాబాతో మన కనెక్షన్ డల్ అవుతోంది, డౌన్ అవుతోంది. అమ్మో! మనం ప్రాపంచికానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే వెంటనే ఆ మనసు ద్వారాన్ని మూసేసి, హృదయ ద్వారాన్ని తెలిసేసి బాబా పాటలు వినడం, బాబా మాటలు వినడం ఇవన్నీ కాకపోతే బాబా ఫిలిమ్స్, బాబా పుస్తకాలు, నలుగురు బాబా లవర్స్ దగ్గర గ్యాదర్ అవ్వడం, సహవాస్‌కెళ్ళిపోవడం, సెంటర్‌కెళ్ళిపోవడం, ఇవన్నీ కాకపోతే మెహరాబాద్ ఎళ్ళిపోవడం. ఈ ఆత్మని అంత ప్రిపేర్ చేయాలండి. రాపోతే అది మనని ఆడించేస్తుంది. అందుకే బాబా ఎంత చక్కగా చెప్పారో, మనసుకి బానిస అవ్వకూడదు. నువ్వు ఓనర్ అవ్వాలి అన్నారు. మనసుకు బానిస అవుతే ఏమవుతుంది? ఈరోజు వినొద్దులే రేపు విందాం బాబా విషయాలు. ఈరోజు ప్రార్థనొద్దు మనకు అంతకన్నా ఇంపార్టెన్స్ అయిన పనుంది. ప్రార్థన రేపైనా చేసుకోవచ్చు. ఇలా ఆడిస్తూ ఉంటుంది మన మనస్సు. దానికి బానిస అవ్వద్దు అంటున్నారు. షట్ అప్ నోరు ముయ్ అనాలి వెంటనే దాన్ని. నాకిష్టమైంది నేను చేస్తాను. నాకు తండ్రంటే ఇష్టం. నేను ప్రార్థన చేస్తాను. సహవాసులు వింటాను. దీనికన్నా ఏది ఇంపార్టెన్స్ కాదు. సెంటర్‌కి రాకపోతే అండి నాగేశ్వరరావు గారు ఇప్పటికి ఆయన అంత పెద్దాయన. చేతులెత్తి నమస్కరించాలి. రామకృష్ణయ్య గారిని చూసినా, ఒక మల్లికార్జునరావు గారిని చూసినా మనకెందుకు ఒక ఆరాధనా భావన కలుగుతుంది అంటే, వాళ్ళలా నడిచి చూపిస్తున్నారు వాళ్ళు. ఇలా నడవండి అని బాబా చెప్పిన విధానాలన్నీ మనకి ఆచరించి, నడిచి చాలా కష్టపడి బుక్స్ తయారు చేస్తారు మల్లికార్జునరావు గారు. రామకృష్ణయ్య గారు ఎక్కడున్నా సరే అరుణ గారు అడిగిన వెంటనే నాకిప్పుడు అవ్వదమ్మా అనరాయన. అలాగేనమ్మా ఎన్నింటికి చెప్పను, ఎన్నింటికి రాను అంటారు. అలా ఆన్‌లైన్‌లో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు సుబ్రహ్మణ్యం గారి పరిస్థితి చూడండి. అలాంటి పరిస్థితిలో కూడా బాబా గురించి చెప్పాలి, నలుగురికి తెలియపరచాలి అనే తాపత్రయం. ఇది మనం గమనించాలి. అంతేగాని చెప్పిన సబ్జెక్టే చెప్తున్నారు, విన్నదే వింటున్నాం అన్న థాట్ మనకి రాకూడదు. ఎంత వింటే అంత లోపలికి బాబా వెళ్తారండి. అంత ప్లేసు హృదయంలో బాబా ఆక్యుపై చేస్తూ ఉంటారు. బాబా గురించి వింటున్నా, తలుచుకుంటున్నా, తెలుసుకుంటున్నా, పాటలు పాడుతున్నా, ఆయన సాన్నిధ్యంలో గడుపుతున్నా, ఈ హృదయంలో ఆక్యుపై చేస్తూ ఉంటాడన్నమాట తండ్రి నెమ్మదిగా, నెమ్మదిగా అనవసరమైనది అంటే ప్రాపంచికానికి దూరమవుతాం, బాబాకి అటాచ్ అవుతాం. కాబట్టి ఈ ఈ విషయంలో బాబా ఈ విధేయత గురించి ఇంత అద్భుతంగా బాబా చెప్పారు అంటే, మనం విధేయతకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రార్థనలు చేసేస్తాం, పశ్చాత్తాప ప్రార్థన చేస్తాం. ఇవన్నీ చేసేస్తున్నాం. కానీ ఆచరణ అన్నది కొంచెం వెనకబడుతోంది మనకి. మనకి అంటున్నా నేను అందరిని కాదు. నేను కూడా అందులో ఇంక్లూడ్. ఎందుకంటే ఒక చిన్న విషయంలోనే మనం ఇన్వాల్వ్ అయిపోతాం. బాబోయ్! ఎలా అంటాం. కానీ బాబా అనమంటున్నాడు. బాబోయ్ వద్దు, బాబా అనండి అంటున్నాడు బాబా. కానీ మనం బాబాకి పక్కన చేరుస్తున్నాం. బాబోయ్ అంటున్నాం. వద్దు అంటున్నాడు. నా కేసి చూడండి. నా మీద ఆధారపడండి. నువ్వు నా మీద ఆధారపడితే నీ బాధ్యత నాదైపోతుంది. ఇందాక కూడా బాబా అదే చెప్తున్నారు. మండలి కూడా అదే చేశారండి. పూర్తిగా బాబా మీద ఆధారపడిపోయి అసలు ఆఖరి సహవాస్ చదువుతుంటే కళ్ళమ్మట నీళ్ళొస్తాయి. వాళ్ళు మొత్తం బాబా మీద ఆధారపడిపోయి సడెన్‌గా అలా బాబా బాడీ డ్రాప్ చేస్తే ఏం చెయ్యాలో తెలియలేదు. అందుకే గిండే ద్వారా బాబా వాళ్ళకి అందించారు. మీరిలా కూర్చోవడం కాదు. బాబా చేసిన పనిని మీరు సంపూర్తి చేయాలి. ప్రేమికులకి మీరు ఇన్‌స్పైర్ చేయాలి. మీరిలా డల్ అయిపోకూడదని అందుకే చాలా సార్లు బాబా గిండే రాలేదా అని అడిగిందందుకు. ఎందుకంటే వాళ్ళకి ఊతం ఇచ్చాడు గిండే. మీరిలా ఉండకూడదు. ఇలా దుఃఖంలో ఉండకూడదు. బాబా పని ముందుకెళ్ళాలి. బాబా చెప్పినవన్నీ చేయవలసిన వాళ్ళు మీరు అని చెప్పి అలా ఆయన సహాయ సహకారాలు బాబా గిండే ద్వారా అందించారు. కాబట్టి మనం ఒక్కొక్క టైంలో నీరసించిపోయినా కొంచెం డల్‌గా అనిపించినా ఏమొద్దు తండ్రి దగ్గరికెళ్ళిపోయి ఆయనకి అప్పచెప్పేసేయండి. తండ్రి ఈ పరిస్థితి ఇలా ఉంది. నా వల్ల కావటం లేదు. అంటే ద్రౌపది క్యారెక్టర్ గుర్తు రావాలి.
2 చేతులు ఎత్తాకే భగవంతుడు ఆవిడ దగ్గరికొచ్చి కాపాడాడు. ఆ పరిస్థితిలోకెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి బాబా దాంట్లో ఉన్నాం కనుక అస్సలు క్వెషన్ ఇంకేం ఉండకూడదు. ఇది వింటున్నాము అంటే అసల ఇం ఇప్ ఇంకా ఇంకా ఈరోజు బాబా ఇంకొంచెం అవగతం చేశాడు నాకు. ఇంతలా విధేయత అంటే ఆయనకేం లాభం కాదండి. మనకే లాభం. ఎందుకంటే ప్రతి దానికి మమేకమైపోయి బంధం పెట్టేసుకొని, సంస్కారాల మూటను పెంచుకొని, మళ్ళీ జన్మకి ఆయన దగ్గరికెళ్ళకుండా మళ్ళీ జన్మకు పునాది వేసుకుంటున్నాం మనం. ఈ జన్మలోనే నేను నీకు నా దగ్గరికి తీసుకుంటానని 'మై విష్‌లో' కూడా బాబా చెప్పారు. అదెందుకు మనం చేయకూడదు? కాబట్టి మనం చెయ్యాలి అంటే ఇలాంటి హఫీజ్ సూక్తుల్లో ఉన్న అర్థాలని, లోతుల్ని తెలుసుకుంటూనే ఉండాలి, తలుచుకుంటూనే ఉండాలండి. కాబట్టి నెక్స్ట్ సందేశం మళ్ళీ వారం మనం తెలుసుకుందాం. 'అవతార్ మెహర్ బాబా కీ జై.' జై బాబా అండి. పాండకేశ్వరరావు గారు. జై బాబా అండి రంజన్ గారు. బాబా ఇచ్చినటువంటి హఫీజ్ సూక్తులు. హఫీజ్ అంటే మెహర్ బాబాకి గురువు. మెహర్ బాబానే విధేయత గురించి చాలా సందర్భాల్లో ఎంతో చెప్పారు. ప్రేమ గురించి, విధేయత గురించి, సర్వార్పణ గురించి. కానీ హఫీజు ఈయన అవతార పురుషుడు అయ్యుండి ఆయన గురువు ఇచ్చినటువంటి ఆదేశాలు ఆ రోజుని ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టే ముందు అక్కడ తీసుకొచ్చి పెట్టించారు అంటే దాని అంతరార్థం ఏమిటి అంటే ఈ విధేయత అనేది ఆయన కూడా పాటించినట్టు. ఏదైతే విధేయత ఉందో ఆ విధేయత వాళ్ళ గురువు చెప్పిన విధేయత ఏదైతే ఉందో అది స్వయంగా అవతార పురుషుడే నేను పాటిస్తున్నాను అని ఇండైరెక్ట్గా చెబుతూ దాని రాబోయే తరాలందరికీ కూడా ఈ అవతార పురుషుడు అందించినటువంటి ఆ 3 సూక్తులు కూడా ఆ విధంగా అక్కడ పెట్టించడం జరిగింది. దాని అంతరార్థం అది అని నేను భావిస్తున్నాను. అయితే దీని వెనకాల ఉండేటువంటి ఆ దేవరహస్యం ఏంటి అంటే మనం ప్రతిదీ కూడా మన మనస్సు పెట్టి ఆలోచిస్తాం. మనస్సుని పెట్టొద్దు, మనసుని పక్కన పెట్టేయాలి. హృదయంతో మన హృదయం ఏం చెప్తే అది వినాలి. ఆ హృదయ భాష ఆయన వింటాడు. ఆ హృదయ భాష ఆయన వింటాడు కాబట్టి హృదయంతో చేయాలి కాబట్టి ఈ ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్న రాదు అప్పుడు. ఈ మనస్సు వల్ల వస్తుంది. ఈ మనసును పక్కన పెట్టేస్తే ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్న రాదు కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పింది చెప్పినట్టుగా మనం చేసుకోవడమే మన కర్తవ్యం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు